మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం నుండి 15 వచనముల వరకు మనము ఈవేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరు జాగ్రత్తగా వినండి. ఇవి అద్భుతాలు మన జీవితాల్లో జరగవలసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి కూడా. మీరు విశ్వసిస్తే నమ్మువానికి సమస్తము సాధ్యం. బండ నుండి నీళ్లు తెప్పించినటువంటి ఆయన, సముద్రమును పాయలు చేసి పొడి నేల మీద నడిపించినటువంటి దేవుడు, 40 సంవత్సరాలు డైరెక్ట్ గా రెడీమేడ్ ఫుడ్ ఆకాశం నుండి పంపించినటువంటి దేవుడు ఇప్పుడు మనం ఆలోచన చేయబోయేటటువంటి అంశం మన గృహాల్లో జరిపించడా? చెప్పండి, సమాధానం చెప్పండి. ఏమోనబ్బా అంటారా, లేకపోతే జరిపిస్తాడంటారా? నాకు వినపల్లే. గట్టిగా కరెక్ట్గా చెప్పలేదు. మీ ముఖాలలో నాకు కనబడుతుంది, డౌట్లు చెప్తున్నారు. జరిపిస్తాడంటారా లేకపోతే ఏమోనబ్బా అంటారా? తొట్టిలో ఏముంది? పట్టెడు పిండి అంటే అర్థం ఏంటి? పట్టెడు అంతే. మనం ఇలా పట్టుకుంటే వస్తుంది కదా, అంత పిండి ఉంది. గుడ్డిలో ఏముంది? నూనె ఉంది కొద్దిగా. ఏం చేసింది దేవుడి అంటే, ఏ వారం రోజులకు ఒక్కసారో పానం నిలబెట్టుకోవడానికి కొద్దిగా ఆ కడుపును నోరును తడుపుకోవడానికి, జీవము నిల్చోబెట్టుకోవడానికి అలాగా వాడుకుంటూ వచ్చేసింది. ఇంకా అయిపోయింది. ఇక ఆఖరిది మాత్రమే ఉందన్నమాట. ఇక ఫైనల్ గా ఇంకా అదే ఆఖరి చివరి భోజనం. ఈ ఒక్క అప్పము, ఈ అప్పం ఒకటి కూడా కాదు, అది పట్టెడు పిండి అప్పం. ఏమో రొట్టె చేయాలంటే ఇంతలా ముద్దన్న కావాలి కదా, అంత కూడా లేదు. ఒక రొట్టె అయ్యేంత కూడా పిండి లేదన్నమాట. ఒక అప్పం అయ్యేంత కూడా పిండి లేదు. అయినా సరే ఆఖరిసారిగా ఇక ఇదే చివరి భోజనం, ఇంకా దీంతో మన ప్రాణాలు వదిలేసుకుంటాము అనేటటువంటి ఆలోచనతో అడవికి వెళ్ళిందన్నమాట. పుల్లలు ఏరుకొనటకు. అప్పుడు అక్కడికి ఎవరు వచ్చి ఉన్నారు? ఆమె అడవిలో పుల్లలు ఏరుకుంటున్నప్పుడు ఎవరు కనిపించారు? ప్రవక్త అయిన ఏలియా కనిపించాడు. ఆమెను పిలిచి అమ్మా, చాలా దూరం నుండి నడిచి వచ్చాడు ఈయన చాలా దూరం నుండి నడిచి వచ్చాడు, అలసిపోయాడు, దాహం వేస్తా ఉంది, కొద్దిగా నీళ్లు తీసుకురమ్మా అని అడిగాడు ఆవిడ్ని. ఆవిడ పాపం ఏం చేసిందంటే, వచ్చిన పని పక్కన పెట్టి, నిజానికి అసలు ఆమెకు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ఆమె బాధలో ఆమె ఉంది. పిల్లోడు ఊపిరి ఎప్పుడు పోతుందో, ఆమె ఊపిరి ఎప్పుడు పోతుందో, ఎప్పుడెప్పుడు ఆ రొట్టె చేసుకుని తిని ఆ ఊపిరి నిలబెట్టుకోవాలనే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఏం చేసిందంటే, వెనక ముందు ఏమి ఆలోచన చేయకుండా, పొల్లలుంటే మళ్ళీ ఏరుకొచ్చులే, పాపం ఆయన చాలా అలసిపోయి ఉన్నాడు, ముందు ఆయనకి ఏం చేద్దాం, మనము నీళ్లు తెద్దామని నీళ్ల కోసం వెళ్తా ఉంటే మళ్ళా పిలిచాడు అమ్మ అని. పిలిచి, అమ్మ అదే చేతితో ఏం చేస్తామంటే, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో ఎలా ఉంది చెప్పమ్మా. అది రొట్టె ముక్కను చాలా అందంగా ఉంటది ఆ మాట. అతను ఆమెను మరలా పిలిచి, నీ చేతుల్లో తీసుకొని రమ్మని చెప్పు. చేతితో కాదు, ఎలా చెప్పండి? చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అంటే ఆ ఇంట్లో సిచ్యువేషన్ కూడా ఆమెకు తెలుసు. అంటే నువ్వు వెళ్ళి ఒక రొట్టె చెయ్యి, చేసిన తర్వాత ముందు ఏం చేస్తావంటే, రొట్టె ముక్క అంటే అర్థం ఏంటి? రొట్టె ముక్క అంటే అర్థం ఏంటి? తుంచింది కదా. రొట్టె అంటే మొత్తం రౌండ్ గా ఉండేది. ముక్కను చేతిలో ఎంత పడుతుంది అంటే రొట్టె ముక్క అంత ముక్క పడుతుంది, అంతే కదా. చేతితో పట్టుకుంటే రొట్టె ఎంత పట్టుకోవచ్చు. ముక్క చేతిలో పెట్టుకొని రమ్మన్నాడు. అంతా ఏం అడగలేదు. నువ్వు ఉన్న పిండినంతా చేసి ఆ మొత్తం పిండితో నాకు రొట్టె తీసుకురమ్మని ఏం చెప్పలేదు. ఒక రొట్టె ముక్కను తీసుకురమ్మని చెప్పాడు. చాలా అద్భుతమైన మర్మం ఉంది ఈ విషయం. ఇప్పుడు అవన్నీ వివరించడానికి మనకు సమయం సరిపోదు. అయినా మనకు అవసరమైనటువంటి వాగ్దానము, నిరీక్షణ,
దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అభయమును మనము ఈ సమయంలో సొంతం చేసుకోవడానికి నేను అంతవరకు మాత్రమే మాట్లాడుతున్నాను. ఆవిడ పోతూ పోతూ ఏం చెప్పింది? ఉన్న విషయం చెప్పింది. అయ్యా, మా ఇంట్లో ఏముంది? తొట్టిలో పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెము నూనె ఉంది, అప్పము ఒక్కటైనను లేదు, అంటే ఒక రొట్టె అయ్యేంత పిండి కూడా లేదు. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు? అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నువ్వు భయపడవద్దు. ఏమంటున్నాడు? ముక్కు మగము ఎన్నడూ చూడలేదు ఈమె. ఆయన్ను ముక్కు మగము ఎన్నడూ చూడలేదు. కానీ ఆయన చెప్పిన మాటను ఏం చేసింది? దేవుడి నమ్మింది. ఆయన ఏమంటున్నాడు? భయపడవద్దు అని అంటున్నాడు. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అని చెప్పాడు అన్నమాట. ఏం చేసింది ఆవిడ? ఏం చేసింది? ఆయన మాటను నమ్మింది. నమ్మాలా లేదా? దేవుడు చెప్పిన మాటను మనము నమ్మడం కరెక్ట్ అయితే, నమ్మింది వాస్తవం అయితే ఖచ్చితంగా మన జీవితంలో ఏదైనా సాధ్యము అవుతుంది కదా. ఇప్పుడు ఒక యవనస్తుడికి దయ్యం పట్టింది. ఆ దయ్యం సామాన్యమైన దయ్యం కాదు. ఆ దయ్యం ఏం దయ్యం? అది చెవిటి మూగ దయ్యం. దానికి వినబడదు, మాట్లాడదు, వినబడదు. ఎంతమంది పాస్టర్లు ప్రార్థన చేసినా పోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏమేమంటున్నారో దానికి ఏం వినబడతలేదు, తిరిగి సమాధానము చెప్పలేదు. ఇప్పుడు నేను నిన్ను కొడతాను అనేటప్పటికీ నీకు వినపడితే ఏమవ్వాలి? భయం అవ్వాలి. నేను నిన్ను కొడతాను అనేటప్పటికీ నీకు ఏం వినపడతలేదు, ఏదంటున్నా నేను నవ్వుకుంటా ఉంటారు, అంతే కదా. కాబట్టి ఆ దయ్యం అలాంటిది అనమాట. ఎవరు మంత్రగాళ్ళు, ఎవరు గారడి వాళ్ళు, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అదేం చేస్తుందంటే ఏం చేయట్లేదు, మామూలుగానే ఉంటుంది. దయ్యంలాగానే ఉంటుంది. ఎవరు అతన్ని ఏమి చేయలేకపోయి గొలుసులతో కూడా బంధించలేకపోతున్నారు. అందరూ గట్టి మంత్రాలు మంత్రిస్తున్నారు, భయపెడుతున్నారు. ఈ మధ్య మన బైబిల్లో కూడా చాలా మంది పాస్టర్లను చూస్తుంటారన్నమాట. తండాలకి అందరూ పడిపోతారన్నమాట. అంటే ఆ శబ్దం వాళ్ళందరికీ వినపడింది కాబట్టి పడిపోయారు. లేకపోతే పడిపోతే వచ్చి దొబ్బుకోవడానికి కావాలన్నా పడిపోతారు, అంతే. అక్కడ ఏం ఉండదు. ఇదంతా గారడి, బరియేసు సంఘస్థులు చేసే పని అన్నమాట ఇదంతా. సరే, ఇప్పుడు మన వాళ్ళ దగ్గరికి ఎందుకులే, మన దగ్గరికి మనము వచ్చేద్దాం. నాకు ఆగట్లేదు, ఎందుకంటే చాలా అన్యాయం జరుగుతుంది క్రైస్తవ లోకంలో. అంతా అబద్ధమే ప్రబలిపోతుంది. వాడికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. అప్పుడు యేసుని ఈ దయ్యం పట్టినటువంటి అతని తండ్రి వచ్చి ఏం చేశాడంటే యేసు ప్రభుతో డైరెక్ట్ గా మాట్లాడాడు. అయ్యా, నిన్ను గురించి చాలా విన్నాను, నీ సేవకుల గురించి కూడా, శిష్యుల గురించి కూడా చాలా విన్నాను. వాళ్ళు ఏం ప్రార్థన చేసినా సరే అది అందరికీ జరిగిపోతా ఉంది. పేతురు అత్త ఆ జ్వరంతో ఉన్నప్పుడు పేతురు ఆమె చేయి పట్టుకోగానే ఏమైపోయింది? యేసు ప్రభు ఆమె చేయి పట్టుకోగానే ఏమైపోయింది? జ్వరం ఆమెను వదిలిపెట్టు. అలాగే నీ శిష్యుల యొక్క వస్త్రాలు తగిలినా, నీ శిష్యుల యొక్క నీడ తగిలినా చాలా మంది స్వస్థతలు పొందుతున్నారు. కాబట్టి ఆ నమ్మకంతో నీ శిష్యుల దగ్గరికి నా కొడుకు పట్టినటువంటి దయ్యాన్ని వదిలించడానికి తీసుకొని వెళితే వాళ్ళ వల్ల కూడా లేదు. నీ వల్ల ఏమన్నా అవుద్దేమో చూడమని యేసు ప్రభుని డైరెక్ట్ గా అడిగాడు. దయ్యం పట్టిన వారి తండ్రి నీ వల్ల ఏమన్నా అవుతుందేమో ఒకసారి చూడమని చెప్పి డైరెక్ట్ గా యేసుక్రీస్తు వారినే అడిగాడు. అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు? నమ్మడం నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ దయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఏమని పిలిచాడు? ఓ దయ్యమా, నీ పేరేంటి? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు చెప్పు అని జుట్టు పట్టుకుని ఏమైనా లాగాడా?
చెప్పు, లేకపోతే నిన్ను నరుకుదా. ఇదిగో నీ చేతి మీద కత్తి పెడుతున్నాను, నేను కొంతమంది 2 ఏళ్ళు పెడతారు ఇలాగా. చూస్తుంటారు కదా మీరు, యూట్యూబ్ లో సేవలు చూస్తుంటారు కదా. దేవుని వాక్యం అనేటటువంటి కత్తితో నిన్ను నరికేస్తాను, చెప్పు నీ పేరు ఏంటంటే నేనేంటిలే చెప్పాను అని అనుకుంటాయి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు అక్కడ? చెవిటివైన మూగ దయ్యమా ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళమన్నాడు. చెవిటివైన మూగ దయ్యమా ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళమన్నాడు. ఇప్పుడు విషయం అందరికీ అర్థమైపోయింది, ఎందుకు మేము వదిలిపెట్టలేకపోయామా అని. ఎందుకు వదిలిపెట్టలేకపోయారు? దాన్ని ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా దానికి ఏం వినబడేది కాదు, తిరిగి మాట్లాడడానికి రాదు. పాపము ఎంత బాధపడిపోతుంది ఆ శరీరము, ఆ బిడ్డ ఎంత బాధపడిపోతున్నాడు. నాలో ఉన్నటువంటి దయ్యాన్ని గుర్తించి ఆ దయ్యంతో మాట్లాడగలిగేటటువంటి భగవంతుడు ఎప్పుడు దొరుకుతాడా అని అతను ఎదురు చూస్తున్నాడు. ఆ భగవంతుడు యేసుక్రీస్తు రానే వచ్చేశాడు. దయ్యం పరిస్థితిని కనుగొన్నాడు. ఓ, ఇది చెవిటిది మూగిది కాబట్టి ఎవరి మాట వినలేదు కనుక ఈయన సృష్టికర్త కదా, ఈయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు, సమస్తం ఆయనకు సాధ్యం. కాబట్టి చెవిటి అయిన మూగదయ్యమా వెళ్ళి పొమ్మనగానే ఏమైపోయింది? అది వెళ్ళి, నమ్మడము నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇప్పుడు ఆ పని ఎలా జరిగింది? చెప్పండి. ఆ పని ఎలా జరిగింది చెప్పండి. ఆ దయ్యం ఎలా వదిలిపోయింది? అతడు నమ్మాడు కాబట్టి కనుకనే యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేశారు? ఆ చెవిటిదైన మూగ దయ్యాన్ని వదిలిపెట్టారు. ఈ విధవరాలు ఏం చేసింది? ఏలియా మాటను నమ్మింది. ఈవిడికి ఏలియాను గురించిన సంగతి ఏమీ తెలియదు. అయినా సరే ముక్కు మగ్గు తెలియనటువంటి మనిషి రొట్టె తీసుకొని రమ్మనమంటే ఇంటికి వెళ్ళి త్వరగా పొయ్యి వెలిగించేసి పట్టుకెళ్ళినటువంటి పుల్లలతో రొట్టె తయారు చేస్తుంటే మరి బిడ్డ చూస్తా ఉన్నాడు. ఇదే ఆఖరి రొట్టె, ఈ రొట్టె తిని ఇక మనము చనిపోవడమే, ఇంకా మనకి భవిష్యత్తు లేదు అని అమ్మ రొట్టె చేస్తుంటే బిడ్డ కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ సందర్భంలోనికి మీరు వెళ్ళండి, ఒక్కసారి ఆ సీన్కి మీరు వెళ్ళండి. ఆ విధవరాలు పొయ్యి దగ్గర కూర్చొని రొట్టె తయారు చేస్తుంది, బిడ్డ చూస్తా ఉన్నాడు. ఇదే ఆఖరి రొట్టె, అమ్మ అందులో రొట్టె నాకెంత ఇస్తుందో తని ఎంత తింటదో. అది వింటుంటే బాధ ఎట్లేదా మీకు? అది అసలు ఆ సందర్భం గమనిస్తుంటే దుఃఖం రావట్లేదా? ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అది. అలాంటి పరిస్థితుల్లో ఆవిడేం చేసిందంటే రొట్టె తయారు చేసేసుకున్నది, చెంబులో నీళ్లు తీసుకున్నది, ఆ రొట్టెని ఏం చేసుకున్నది? చేతిలో పట్టుకున్నది. ఏం చేసింది? ఏమన్నా ఇంట్లో మాట్లాడిందా? రొట్టె తీసుకొని ఏం చేసింది? బయటికి వెళ్ళిపోయింది, అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంట్లో పిల్లోడు ఏమనుకోవాలి? ఎలా ఉంది చూడండి అసలు ఆ సందర్భం. ఇంట్లో పరిస్థితి, ఆ పిల్లోడు ఏమనుకోవాలా చెప్పండి? చూసావా మా అమ్మ ఎంత పని చేసిందో, ఆఖరిసారైనా సరే కొద్దిగన్నా రొట్టె ముక్క ఇస్తుందేమో అనుకుంటే తను ఒక్కతే తినడానికి తీసుకొని వెళ్ళిపోతుందేమో అని అనుకుంటాడా అండి? అనుకుంటాడు. ఎందుకంటే ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏం లేదు కదా. ఇంట్లో ఇలాగ మా మధ్యలో ఒక అడవిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇలా చెప్పాడు నాన్న అని ఏమన్నా కొడుకు చెప్పిందా? చెప్పలేదు. కాబట్టి అతను ఏమైనా అనుకోవచ్చు, మా అమ్మ ఎంత స్వార్థపరురాలు, కని పెంచింది, ఆఖరి అన్నం కూడా నాకు పెట్టకుండా ఒక్కతే తినడానికి వెళ్ళిపోతుందని అనుకొని ఉండవచ్చు. అంటే మనము వాక్యం మన హృదయములలో బాగా బలపడడానికి, స్థిరపడడానికి, మీ హృదయములలో ముద్రించబడడానికి ఇంత లోతుగా చెప్తున్నాను నేను. అదా అందుకే కదా చెప్పేది. ఇప్పుడు నేను చెప్పేది అందుకే.
కాబట్టి మీ ఇంట్లో ఇన్ని బియ్యం ఉన్నా యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఏమైపోతుంది, మళ్ళా ప్రభు దినం వచ్చేంత వరకు, మళ్ళా కొత్త ఆకాశం కొత్త భూమి పరలోకము దేవుని రాజ్యం వచ్చేంత వరకు నీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యం గాని పిండి గాని నూనె గాని ఏది అయిపోదు. రావచ్చు, ఎందుకంటే మనము శోధన కాలంలో ఉన్నాం. ఈ నమ్మకం మీరు కలిగి ఉన్నారా లేదా? దేవుడు మమ్మల్ని ఇలా నడిపించగలుగుతాడు, దేవుడు మమ్మల్ని ఇలా పోషించగలుగుతాడనే నమ్మకం మీకుందా లేదా? ఉందా లేదా చెప్పరేంటి? మీరు గట్టిగా సమాధానం చెప్పాలి. మీరు చెప్పకపోతే నాకు ఏమనిపిస్తుందంటే మీరు వింటలేరేమో లేదే అనిపిస్తుంది నాకు. అలా దేవుడు నన్ను పోషించగలుగుతాడని మనకు నమ్మకం ఉండాలా లేదా? అది అలా సమాధానం చెప్పాలి. అప్పుడు ఈవిడ వెళ్ళింది, రొట్టె తీసుకొని వెళ్ళింది. ఏలియా ఆ రొట్టెను తిన్నాడు, నీళ్లు తాగాడు, ఏలియాని ఇంటికి తీసుకొని వచ్చేసాడు. పిల్లోడు ఏమనుకుంటున్నాడు ఏమో, అసలు ఆ సందర్భాలన్నీ చాలా వాటిని లోతుగా ఆలోచన చేస్తే గుండెలు పగిలిపోతాయన్నమాట. అలాంటి పరిస్థితులు అన్నమాట ఆ ఇంట్లో. అలాంటి సిచ్యువేషన్ అది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె తొట్టిని ఏం చేస్తుంది, తెరిచి చూస్తుంది. ఏముంది దాంట్లో? కొంత పిండి ఏమన్నా మిగిలించి అప్పం చేసుకెళ్ళిందా, లేకపోతే తొట్టిలో ఉన్న పిండి అంతా చేసుకెళ్ళిందా? పిండి అంతా చేసుకొని వచ్చింది. మళ్ళా ఇంటికి వచ్చి తొట్టి మూత తెరవగానే ఏముంది? పిండి ఉంది. గుడ్డిలో నూనె తెరవగానే, గుడ్డి మూత తెరవగానే నూనె ఉంది. రొట్టె చేసింది, రొట్టె ఖాళీ అయిపోయింది. మళ్ళా డబ్బా తెరిచింది, ఏముంది? పిండి ఉంది. గుడ్డి మూత తెరిచింది, దాంట్లో ఏముంది? పిండి. మళ్ళా పిండి తీసుకుంది, రొట్టె చేసింది. మళ్ళా తెరిచింది, మళ్ళా పిండి ఉంది, రొట్టె చేసింది. మళ్ళా పిండి ఉంది, రొట్టె చేసింది. ఇలాగా 3.5 సంవత్సరముల కాలము ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, గుడ్డులో నూనె తరిగిపోలేదు. యెహోవా చెప్పినట్లుగా ఎంతమంది తిన్నారు? విధవరాలి కుమారుడు, తర్వాత ఏలియా. వాళ్ళే తిని ఉంటారా, లేకపోతే ఇంకా ఇరుగోరు వారికి ఏమైనా మేలు చేసి ఉంటారంటారా? నేనేమనుకుంటానంటే చేసి ఉంటారనుకుంటాను. బైబిల్లో నేను అది లేకపోయినా నేనేమనుకుంటానంటే చేసి ఉంటారనుకుంటున్నాను. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారందరికీ కూడా చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. బైబిల్లో లేనిది చెప్తున్నాడు ఏంటని మీరు అనుకుంటారేమో. ఎందుకంటే దేవుడు ఏలియా ప్రవక్త కదా, ఏలియా ప్రవక్త కదా. ఎందుకంటే అది ఎన్నిసార్లు తీసినా అది తరిగేది కాదు కాబట్టి ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టి ఉండవచ్చు. ఎంతటి అద్భుతం కదా. మరి ఆ ఆశీర్వాదం మనకుందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మనకుంది. ఉంటే మనం ఎలా ఉండాలి? మన ముఖాలు ఎలా ఉండాలి? ఆమ్నం తాగిన ముఖాలు లాగా ఉండకూడదు. ఏం కరోనా వచ్చింది, ఏం చేయాలో ఏమో, డ్యూటీలు లేవు, జాబులు అయిపోయినాయి, బెంగళూరు వెళ్తలేదు, బాంబే వెళ్తలేదు, ఢిల్లీ వెళ్తలేదు, పనులు జరగట్లేదు అని ఎలా ఉండాలి? మనం భయపడుతూ ఉండకూడదు. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు సృష్టికర్త, లేని చోట ఉన్న దానిని సృష్టించగలిగినటువంటి దేవుని బిడలము మనం. కాబట్టి నీకు ఏమి కొరత రాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అంటే కొదువా. నాకేమి కొదువా నాదుడుండా. ఏంటి? దేవుడు మనతో ఉండగా మనకు ఏ విధమైనటువంటి కొదువా. కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు. ఇప్పుడు దేని గురించి చెప్పాను? నేను తిండిని గురించి చెప్పాను, ఆకలిని గురించి చెప్పాను, మన బ్రతుకు తెరువుని గురించి మాట్లాడాను. నేను మాట్లాడాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండో విషయం ఏం ఆలోచన చేసుకుందాం? తెగుళ్ళ గురించి. ఇప్పుడు లోకం మీదకి వచ్చినటువంటి తెగుళ్ళ గురించి. ఇదేం చేస్తుంది మనల్ని? ఏమైనా చేస్తుంది? అది ఏమైనా చేస్తుందా?
ఏమబ్బా ఏం చెప్తాం, ఏం చేస్తుంది, ఏమో పాస్టర్లే చచ్చిపోతున్నారంట, క్రైస్తవ లోకంలో ఉన్న క్రైస్తవ లోకంలే చచ్చిపోతున్నారంట, మనం ఒక లెక్క అని ఏమని అనుకుంటున్నారా మీరు? చచ్చిపోయిన వాళ్ళంతా క్రైస్తవులు కాదండి. క్రైస్తవులు అంటే ఏదో బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకొని బాప్తిజం తీసుకొని ఉడికెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు అని కాదక్కడ. త్రికరణ శుద్ధిగా, ప్రామాణికముగా, వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారంగా, ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అబద్ధపు క్రీస్తులను దృష్టిలో పెట్టుకొని, అబద్ధపు ప్రవక్తలను దృష్టిలో పెట్టుకొని, అర్థమవుతుందా మీకు? ప్రామాణికమైనటువంటి వాక్యం, పొరపాటు లేనటువంటి దేవుని లేఖనాల ప్రకారముగా బ్రతికేటటువంటి వారే నిజమైనటువంటి క్రైస్తవులు. కాబట్టి ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియో. మీరు ఎక్కడున్నారు? ఎవరిలో ఉన్నారు మీరు? ఎవరిలో ఉన్నారు మీరు? క్రీస్తు యేసునందు, యేసు ప్రభునందు ఉన్నారా? క్రీస్తు యేసునందు ఉన్నారా? జాగ్రత్తగా ఉండి, ఇక్కడ మర్మం ఉంది. యేసు ప్రభువునందు ఉన్నారా? క్రీస్తు యేసునందు ఉన్నారా? యేసు ప్రభు అంటే పరిపూర్ణము కాదు. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు సంఘం అంటే పరిపూర్ణము కాదు. క్రీస్తు యేసు ప్రభు అంటే పరిపూర్ణమైంది. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. మనమందరం ఎక్కడున్నాం? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నాము కనుక మనకు ఏ శిక్ష విధి లేదు. ప్రార్థన సహవాసానికి కాపరిగా నియమించబడినటువంటి నేను ప్రసంగిగా మీకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మీకు, మనకు ఏ శిక్షా విధి లేదు. ఏ కరువు భయం లేదు, ఏ తెగులు భయం లేదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. విశ్వసిస్తున్నామా? నమ్ముతున్నామా? గ్యారంటీ ఉందా మీకు? ఖచ్చితంగా గ్యారంటీ ఉండే తీరాలి. ఇదే పరీక్ష, ఇదే శోధన. శోధన అంటే ఇది ఆయన చాట ఆయన చేతిలో ఉంది. చెరుగుతున్నాడు ఇప్పుడు ఆయన. ఎవరిలోనైతే విశ్వాసం లేదు, ఎవరిలోనైతే ప్రామాణికమైన విశ్వాసం లేదు, వాళ్ళంతా ఏమైపోతారు? ఎగిరిపోతారు. కాబట్టి మనము క్రీస్తు యేసునందున్నాం. ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాన్ని మనము విశ్వసించాం. ఏమని చేశాడంటే, తన కుమారుణ్ణే మనకు అప్పగించడానికి ఇష్టపడిన దేవుడు సమస్తమును మనకెందుకు ఇవ్వడు. ఆ నమ్మకము మీరుంచండి. తగిన సమయంలో దేవుడు సమయోచితమైనటువంటి సహాయాన్ని, ఏ సమయంలో ఏది కావాలో దానిని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు ఈ వాక్యమును దీవించి మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.